సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను పావని. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో సమ్మర్ లో అరుదుగా లభించేటటువంటి లిచీ ఫ్రూట్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు లిచీ ఫ్రూట్ ఎక్కడ పుట్టింది, దీని చరిత్ర ఏంటి, అసలు ఇది తినడం వల్ల వచ్చేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఒక్కసారి తెలుసుకుందాం. అయితే లిచీ మన దేశం పండు కాదంట, ఇది చైనా నుంచి వచ్చింది. సుమారు 4000 ఏళ్ల క్రితమే చైనీయులు దీన్ని కనిపెట్టి పండించడం మొదలు పెట్టారు. అప్పట్లో ఇది వాళ్ళకి చాలా స్పెషల్ ఫ్రూట్ అంట. అయితే ఈ పండుకి ఒక పురాతనమైనటువంటి చరిత్ర ఉందంట. అప్పట్లో ఒక రాజు ఉండేవాడంట. ఆయన పెళ్ళానికి ఈ పండ్లు అంటే మహా ఇష్టం. అయితే అప్పట్లో లారీలు కార్లు లేవు కదా, తన భార్య కోసం 100 మైళ్ళ దూరం నుంచి గుర్రాల మీద ఈ పండ్లను తెప్పించేవాడట. ఒక్క ముక్కలో చెప్పాలంటే లిచీ అప్పట్లో ఒక రాయల్ ఫ్రూట్. సామాన్యులకి ఇది దొరికేదే కాదంట. అయితే ఈ లిచీ ఫ్రూట్ మన ఇండియాకి ఎలా వచ్చిందో చూసుకుందాం. మెల్లగా చైనా నుంచి పక్క దేశాలకి పాకింది ఈ లిచీ ఫ్రూట్. ఒక 250 ఏళ్ల క్రితం మన ఇండియాకి వచ్చింది. మొదట బెంగాల్ సైడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బీహార్ లోని ముజఫర్పూర్ ని తన అడ్డాగా మార్చేసి పేర్లను సీక్రెట్ ఉంది. చైనీస్ భాషలో లిచీ అంటే కోసిన వెంటనే తినేయాలి అని అర్థం. ఎందుకంటే చెట్టు నుంచి కోసిన 2 రోజులకే ఇది రంగు మారిపోతుంది. అందుకే దీన్ని లేట్ చేయకుండా లాగించేయాలి అని అలా పేరు పెట్టారు. ఇంకా లిచీ పండు గురించి ఒకసారి మాట్లాడేసుకుందాం. అసలు ఇది ఎట్లా ఉంటుంది, దీని గెటప్ ఏందో చూద్దాం. అయితే పైన చూస్తేనేమో మొటిములు వచ్చినట్లు గరుగ్గా ఏదో వింతగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆ తొక్క ఉల్జమ లోపల తెల్లగా మెరుస్తూ అచ్చం తాటి ముంజి టేస్ట్ లా ఉంటుంది. ఆ టెక్స్చర్ చూస్తేనే నోరుతుంది. దీన్ని కొరికి తినక్కర్లే, జస్ట్ ఇట్లా నోట్లో వేసుకుని బొగ్గను పెట్టుకుంటే చాలు ఆ రసం మొత్తం గొంతులోకి జారిపోతుంది. ఆ స్వీట్నెస్ కూడా ఎలా ఉంటుందంటే పంచదార తిన్నట్టు కాకుండా ఒక రకమైనటువంటి మంచి సెంటు వాసన, అంటే రోజ్ వాటర్ స్మెల్ లా వస్తుంది. అది తింటుంటే ఇంకోటి ఇంకోటి అనిపించడం కూడా పక్కా. అయితే ఇది ఎండలో తిరిగి వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఒక 4 లిచీలు తింటే అబ్బా బాడీ మొత్తం సెట్ అయిపోతుంది. లోపల అంతా చల్లగా అయిపోయి ఇన్స్టెంట్ గా ఎనర్జీ వచ్చేస్తుంది. అందుకే సమ్మర్ లో దీనికి అంత డిమాండ్. లిచీలో ఉన్న ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే పండు ఇంత ఉంటే లోపల గింజ అంత ఉంటుంది. ఒక్కోసారి ఆ గింజ చూసి ఇంత తక్కువ గుజ్జుందేంటి అని మనకి కోపం కూడా వచ్చేస్తుంది. పైగా పిల్లలు ఆ గింజను మింగేస్తారేమో అని ఒక కన్ను కూడా వేసుంచాలి. అయితే మిగతా పండ్లతో పోలిస్తే లిచీ రేట్లు కొంచెం ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. షాపు వాడు తెచ్చిన 2-3 రోజులకే నల్లబడిపోతాయి. అందుకే వాడు రేటు గట్టిగా చెప్తాడు. మనం కూడా ఏంటి భయ్యా అంత రేటు అని బేరమాడాల్సి వస్తుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారు కదా, పగలపూట ఖాళీ కడుపుతో అస్సలు తినకురా, కడుపులో తిప్పినట్లు అవుతుంది అని. ఇక లిచీ విషయంలో ఇది 100 అంటే 100% నిజం. అన్నం తిన్నా టిఫిన్ చేసాకో తింటేనే సేఫ్. అదే చూసారు కదా సమ్మర్ లో అరుదుగా దొరికే లిచీ ఫ్రూట్ గురించి, ఆరోగ్య విశేషాల గురించి. మరిన్ని ఆరోగ్య విశేషాల సమాహారంతో మళ్ళీ మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.